నేను యూజ్ చేస్తున్న ఫీడింగ్ మ్యాక్సీస్ అనమాట. ఫీడింగ్ డ్రెస్సెస్ ఏమేమి యూజ్ చేస్తున్నా, దాని కంఫర్ట్ కూడా చాలా ఉంటుంది. జిప్లెస్ మెటర్నిటీ వేర్ అనమాట. మనము ప్రెగ్నెన్సీలో యూజ్ చేయవచ్చు, ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేయవచ్చు. చాలా కంఫర్ట్, స్మూత్ ఫ్యాబ్రిక్, కాటన్ అనమాట. ఎన్నిసార్లు వాష్ చేసినా ఫేడ్ అవుట్ అవ్వదు అండ్ స్మూత్గా ఉంటుంది. బేబీకి కూడా ఎలాంటి కుచ్చుకున్న ఫీలింగ్ ఉండదు. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి బేబీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎత్తుకున్నా, బయటికి వెళ్ళాలనుకున్నా, ఈవెన్ మనము హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు లేదా చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ డెలివరీ కూడా మంచిగా యూజ్ చేసుకునే డ్రెస్సెస్ అనమాట. నేనైతే ఆఫ్టర్ 4-5 మంత్స్ నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నా. ఇవైతే బెస్ట్ అంటే బెస్ట్. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యాయి. మీరు రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. నేను మీషోలో తీసుకున్నా. ఇన్స్టా పేజెస్లో కూడా చాలా ఉన్నాయి. బట్ ఇన్స్టా పేజెస్లో ఏంటంటే నాకు కొన్ని ట్రస్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, మళ్ళీ అవి వస్తే అన్నీ కోయంబత్తూరు అక్కడ ఉన్నాయి, మన దగ్గర లోకల్ ఎక్కడ లేవు. సో ఇంకా నేను మీషో అయితే సేమ్ డీలర్, బట్ డీలర్ వాళ్ళు ఉన్నది చూసుకొని మనము బై చేయడం బెస్ట్. ఎందుకంటే నేనైతే కొన్ని లింక్స్ ఇస్తాను, వాటి త్రూ వెళ్ళండి. ఎందుకంటే వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ పంపించకుండా వేరే వేరే డ్రెస్సెస్ పంపిస్తున్నారు. రివ్యూస్లో కూడా కొంతమంది బ్యాడ్ రివ్యూస్ కూడా పెడతారు. ఎందుకంటే వాళ్ళకు రావడం వేరే ప్రోడక్ట్ వస్తుంది, వాళ్ళు బుక్ చేసుకుంది ఒకటైతే రావడం ఇంకోటి వస్తుంది అనమాట. నాకైతే అట్లా ఏం రాలేదు. మంచిగా నేను ఏది బుక్ చేసుకున్నా అదే వచ్చాయి. చాలా బాగుంది క్లాత్ వైజ్ అంతా కూడా అనమాట. ఇదైతే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మనకి లైక్ నైటీస్ యూజ్ చేసుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నైటీస్ అయితే జిప్స్ ఉంటాయి, అవి మళ్ళీ ఫెయిల్ అవుతాయి, ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి లాంగ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఏం కాదు, మ్యాక్సీ కదా. సో ఇదైతే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ఇది నేను డెలివరీ వ్లాగ్లో చూడొచ్చు మీరు. నేను వేసుకున్నా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఇది ఎన్నిసార్లు వాష్ చేసిన ఇదే ఉంటుంది క్లాత్. నేనైతే ఎక్సెల్లో తీసుకున్నా, నాకైతే చాలా లూజ్ ఉంది. బట్ ప్రెగ్నెన్సీలో కొంచెం లూజ్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాం కాబట్టి, ఇంకా సమ్మర్ కాబట్టి మరీ టైట్గా అయితే వేసుకోలేము కదా. జస్ట్ 287 రూపీస్ అంతే. ఇవి వచ్చేసి ఫీడింగ్కి జిప్స్ వచ్చాయన్నమాట. జిప్ కూడా క్వాలిటీ మంచిగా ఉన్నాయి. నేను కూడా ఇది ప్రెగ్నెన్సీలో యూజ్ చేసిన, ఆఫ్టర్ డెలివరీ కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తున్నా. ఇది బాగుంది, ప్యూర్ కాటన్ క్వాలిటీ బాగుంది. ఇదైతే ఇంకా మనము లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే బయట వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. ఈవెన్ నేను మ్యాక్సీస్ కూడా హాస్పిటల్ చెకప్స్కి అలా అని బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బేబీకి కూడా మంచిగా ఉంటుంది, ఏంటి కుచ్చుకోబోదు కాబట్టి. చాలామంది నన్ను ఇన్స్టాలో చాలామంది అడిగినది ఈ టాప్ ఇది అనమాట. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా సాఫ్ట్. ఇది మరీ ఏమంటారు లాంగ్ వరకు రాదు, కొంచెం నీస్ కిందికి ఉంటుంది, కానీ ఈ ప్రింట్ కూడా బాగుంటుంది. ఏవైతే చూపిస్తున్నానో చాలా ఇన్స్టా పేజెస్లో కూడా ఉన్నాయి. బట్ ఎందుకు నాకు క్వాలిటీ అంత బాగుందో లేదో అన్న డౌట్ వచ్చింది. అందుకే నేను మీషోలో జస్ట్ ట్రై చేద్దాము, మంచిగా ఉంటే బై చేద్దాము. సేమ్ డీలర్ కదా, అప్పుడు ఇన్స్టాలో బై చేసుకోవచ్చులే అన్నట్టుగా ఉన్నా. ఇక డీలర్ సేమ్ ఉన్నారు కదా అందులోనే, ఇంకా మీషోలో అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం అన్నట్టుగా తీసుకున్నా. ప్రింట్ అయితే ఇది కాంబో 800కి వచ్చింది. ఇదొకటి. ఇదైతే మనకి లాంగ్ వర్క్ వస్తుంది. ఐస్ క్రీమ్ డ్రెస్, మా వాడు ఐస్ క్రీమ్ డ్రెస్ అని అంటాడు. ఇవన్నీ నేను ఎక్సెల్లోనే తీసుకున్నా. ఎక్సెల్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రెగ్నెంట్గా అప్పుడు వెళ్ళి అంటే బంప్ ఉంటుంది కదా మనకి అన్నట్టు కంఫర్ట్ కోసం తీసుకున్నా. ఇవి నాకు చాలా లూజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎల్ ఆర్ ఎమ్ అయితే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే. బట్ ఇవి కూడా అన్నీ లాంగ్ లెంత్ కాబట్టి మంచిగా కంఫర్ట్నెస్ ఉంటుంది, హాయిగా ఉంటుంది వేసుకుంటే. క్వీన్ బీస్ క్లాతింగ్ అనే ఇన్స్టా పేజ్లో ఫస్ట్ చూసి మీషోలో సర్చ్ చేసిన ఆ నేమ్తోనే సర్చ్ చేస్తే సేమ్ తనే డీలర్ అనమాట ఉంది. సో ఇంకా తీసుకుందాం అన్నట్టుగా ఇది మీషోలోనే తీసుకున్నా. బట్ ఇవన్నిటికంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, 567 రూపీస్. మిగతా అన్ని కాంబో కదా, 800కి 2 వచ్చాయి, అంటే 400. ఇది వచ్చేసి 567 రూపీస్ పడ్డది. బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే థిక్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది.
ఇంకోటి దీనికి వచ్చేసి ఫీడింగ్కి ఎట్లా వస్తుంది అంటే జిగ్జాగ్ ఉంటుంది అనమాట. అన్నిటికేమో జస్ట్ ఓపెన్ చేసి రౌండ్గా ఉంటుంది నెక్, బట్ దీనికి ఒక్కదానికి జిగ్జాగ్ ఉంటుంది. ఇది కూడా లాంగ్ లెంత్, ఇది కూడా ఎక్సెల్ సైజే. వెనకాల డోరీస్, అన్నిటికీ డోరీస్. పాకెట్ అయితే ఇప్పుడు చూపించిన అన్ని మ్యాక్సీస్కి ఉన్నాయి. ఒక డ్రెస్ మాత్రం దానికి ఏమీ పాకెట్స్ అయితే ఏం లేవు, వెనకాల డోరీస్ ఒకటే ఇచ్చారు. ఇది కూడా ఇదైతే అంటే ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్టా పేజ్ ఉంది, ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, చాలా మంచి మంచి ఉన్నాయి. బట్ నేను ఇంకా 2 తీసుకున్నా, అవి నేను పిక్చర్స్ కూడా పెడతా. అస్సలు బాగా రాలేదు, ఇంకా చాలా రిటర్న్ చేసేసిన, బాగా రాలేనివన్నీ కూడా. ఎందుకంటే తీసుకుంటే సాటిస్ఫై అయితేనే మనం తీసుకుంటాం కదా, ఎందుకు ఊరికే అనవసరం డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తాం. సో ఇవన్నమాట, ఇవి అయితే చాలా నేనైతే యూజ్ చేసే మ్యాక్సీస్ ఇవన్నీ. కంఫర్ట్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకున్నా, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా. ఏం డ్యామేజ్ అవ్వలేదు, మళ్ళీ థ్రెడ్స్ బయటికి రాలేదు, స్టిచ్చెస్ మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేయించలేదు వీటికి, అంత బాగున్నాయి. వాషింగ్ మిషన్లో వేసేసిన అంటే అలాగే ఉన్నాయి. క్వాలిటీ కలర్ మారవడం అలా ఏం అవ్వలేదు. ఎంతైనా 1% షేడ్ అయితే ఏమో కానీ కొన్ని అయితే మొత్తం షేడ్ అయిపోతాయి, అట్లా అయితే ఏం లేదు. మీరు ఎవరైనా తీసుకోవాలంటే బెస్ట్గా తీసుకోవచ్చు. మీషో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నచ్చినట్లయితే please do like, share and subscribe to my channel. Links are in description. I'll be back with another vlog. Until then, bye bye.